అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగుగాక. మన ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు వర్షభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం, ప్రార్థన చేయవాడు రక్షింపబడును. రోమా 10:13. ప్రభు నామం బట్టి ప్రార్థన చేయవాడు ఎవడు వాడు రక్షింపబడును. ప్రైజ్ లార్డ్. 12వ వచనం. ఎందుకనగా ఏ భేదము లేదు, ఒక్క ప్రభుపై అందరికీ ప్రభుపై ఉండి తనకు ప్రార్థన చేయవారందరూ ఇలా కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు గనుక. 9వ వచనం. కేవలం యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నువ్వు రక్షింపబడదు. ఒకవేళ స్వస్థత, విడుదల, రక్షణ, భద్రత, నీకు అవసరత ఏదైనా అందరి బట్టి ఆయన ఏమై ఉన్నాడో, ఏం చేయగలడో నువ్వు నమ్మి ఒప్పుకుంటే చాలు. 10వ వచనం. నీతి కలుగునట్లు మనుషుడి హృదయంలో విశ్వసించి రక్షణ లేక నీ పొందుకోవాలనుకున్నది ఏదైనా నీ నోటితో ఒప్పుకుంటే చాలు. ఎందుకంటే 11వ వచనం. ఆయన విశ్వాసం ఉంచేవాడు ఎవడో సిగ్గుపడ్డాడని లేఖనం చెప్పుచున్నది. అయితే వీటన్నిటికంటే ముందుగా ఒక ప్రత్యేకమైన క్రియ జరగాల్సి ఉంది. అదేమంటే ప్రార్థన చేయవాడు రక్షణ పొందుతాడు, నిజమే. కానీ 14-15 వచనాలు. వాడు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయగలడు? వాని గురించి వినకపోయినట్లయితే ఎట్లు విశ్వసించగలడు? ప్రకటించేవాడు లేకుండా వాడు ఎట్లు వినగలడు? ప్రకటించేవారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించగలరు? గనుకనే ప్రకటించేవారు కావలసి ఉంది. ఇందు విషయమే ఉత్తమమైన వాటిని గురించి స్వాత ప్రకటించేవారు పాదములు ఎంతో సుందరమైనవి అని లేఖనంలో రాయబడి ఉంది. ప్రైజ్ లార్డ్. అలాగన దేవుని వాక్కును విని మరి క్రీస్తును ప్రభువుని నోటితో ఒప్పుకొని మృతుల్లో నుండి లేచిన యేసును హృదయమందు విశ్వసించి ప్రభువుని యేసు నామం బట్టి ప్రార్థన చేయవాడు ఎవడైనా నువ్వు ఎట్టి పరిస్థితి, ఎట్టి అవసరతలో ఉన్నవాడైనను, ఆత్మకు రక్షణ అయినను, శారీరక రక్షణ, భద్రత అయినను విశ్వసించేవాడు ఎవడను సిగ్గుపడని అవసరం లేదు, రక్షణ పొందును. తనకు ప్రార్థన చేయవారందరూ ఎలా కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఆమేన్. ప్రైజ్ లార్డ్. 14వ వచనం. కాగా వినుట వల్ల విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని వచ్చిన మాట వల్ల కలుగును. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగి మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు. దేవా, నిన్ను నీ వాక్యాన్ని వింటూ సంపూర్ణంగా నిన్ను గూర్చి తెలుసుకున్న కలవారమై విశ్వాస వీరు మగునగా మార్చబడి అన్ని విషయంలోనూ అన్ని పరిస్థితుల్లోనూ రక్షింపబడిన వారమై నిన్నే ప్రార్థించి నీ నుండి ప్రతి ఆశీర్వాదమును అనుభవించినట్లు మేమందరము నిన్నే ప్రార్థించినట్లు మేము తెలుసుకున్న సమాచారం సంపూర్తిగా అనేకులకు తెలియచేయనట్లు అట్టి కృపను నాకు మా ఎల్లరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.